తెలంగాణలో ఆటో క్యాబ్ అలానే స్కూల్ వ్యాన్ డ్రైవర్లు సమ్మెబాట పడుతున్నారు. ఆటో ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు స్కూల్ వ్యాన్లు నిరవధికంగా బంద్ చేయనున్నట్లు ఆటో యాప్ ఆధారిత సంఘాల జేఏసీ ప్రకటించింది. బంద్ కు పలు కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. తమ దీర్ఘకాలిక న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు కార్మిక సంఘాల ఐకాస ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ డ్రైవర్ల నిరవధిక బంద్ ను విజయవంతం చేసేందుకు కార్మిక లోకం కదిలి రావాలని పిలుపునిచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆటో డ్రైవర్లు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు ఏటా ఇస్తామన్న 12,000 రూపాయల ఆర్థిక సాయం, అలానే ఆటో ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, రాష్ట్ర వ్యాత పర్మిట్ల వంటి హామీలు ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆర్టీసీలో ఈవీ ఆటోలు ప్రవేశపెట్టే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. సో ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆటో అలానే క్యాబ్ సర్వీసులు బంద్ కాబోతూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, సద్య తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ నెరవేర్చాలంటూ కూడా ఇటు ఆటో క్యాబ్ డ్రైవర్లంతా కూడా ఆదివారం అర్ధరాత్రి నుంచి కూడా ఆందోళన బాట పట్టబోతున్నారు. బంద్కు చేయబోతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా విడతీచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి కూడా 12,000 రూపాయలకు సంబంధించిన వీరికి అది పరిహారం ఇవ్వాలంటూ కూడా వారు కోరుతున్నారు. వీటితో పాటు ఓలా ఊబర్ సంబంధించిన ర్యాపిడో బైకులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా పూర్తిగా నిషేధించాలంటూ కూడా కోరుతున్నారు. ఇక ముఖ్యంగా ఆర్టీసీలో ఈవీ ఆటోల ప్రవేశపెట్టే అంశానికి సంబంధించి కూడా వెనుకకి తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతానికైతే ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు వారి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన కొద్ది రోజుల క్రితం ఇందిరా పార్క్ వద్ద కూడా భారీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. ముఖ్యంగా వాళ్ళ డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం దిగి రాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇటు ఆటోలు క్యాబ్లు కూడా బంద్ కాబోతున్నట్లుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన కొన్నేళ్లుగా ఇప్పటికే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదేరే ముందు ఎన్నికల హామీ ప్రకటించింది. ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి కూడా ఆదుకుంటా వారికి వెన్నుదండుగా ఉంటామంటూ కూడా ఎన్నికల హామీలు ఇచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు ఇంకా తెలంగాణ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోవడంతో కూడా ఆటో క్యాబ్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టేట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. దీంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా చాలా కొన్ని వేల సంబంధించిన ఆటో క్యాబ్లు కూడా నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా నిత్యం కొన్ని వేల సంబంధించిన క్యాబ్లు ఆటోలు ప్రయాణికులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి గమ్యస్థానానికి చేర్చేందుకు ఇటు చాలా ఉపయోగకరంగా ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే వారి ఆందోళన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే కొంత ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గడిచిన కొద్ది రోజుల క్రితం కూడా ఇటు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వీరితో చర్చించే ప్రయత్నం చేశారు. కొంత సానుకూలంగా వచ్చినా కానీ పూర్తి స్థాయిలో డిమాండ్ల సంబంధించిన అమలు సాధ్యం కాకపోవడంతో కూడా అర్ధరాత్రి నుంచి క్యాబ్ ఆటో డ్రైవర్లు కూడా బంద్కు వెళ్ళబోతున్నట్టుగా చెప్పుకోవాలి. రైట్ కిరణ్.